శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గడంతో తెలుగు రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశాయి. కుడి ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ఆపేస్తున్నట్టుగా జెన్కో అధికారులు ప్రకటించారు. గత 10 నెలలుగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు భారీ స్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేశాయి. ప్రస్తుతం నీటి మట్టం దృష్ట్యా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శ్రీశైలం జలాశయంలో క్రమక్రమంగా నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం కుడి ఎడమ పవర్ ప్లాంట్స్ను మొత్తం కూడా మూసివేశారు. మొత్తంగా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ఆపివేసినటువంటి పరిస్థితి శ్రీశైలం జలాశయం దగ్గర కనపడుతుంది. ప్రస్తుతం మనం శ్రీశైలం ఎడమగట్టునున్నాము. విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. మొత్తంగా నీటి నిల్వలు క్రమక్రమంగా తగ్గిపోతుండడంతో దీనికి సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. మొత్తంగా కుడి ఎడమలకు సంబంధించినటువంటి జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల దగ్గర విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ఆపివేశారు. మొత్తంగా కూడా గత 10 నెలలుగా కూడా రికార్డు స్థాయిలో యొక్క ఉత్పత్తిని చేపట్టారు కుడి ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల దగ్గర. మొత్తంగా ఏపీ ప్రభుత్వం 2060 యూనిట్లకు అంటే మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తే తెలంగాణ 2725 యూనిట్లను ఉత్పత్తి చేసినటువంటి పరిస్థితి ప్రజెంట్ శ్రీశైలం డ్యామ్ దగ్గర కనపడుతుంది. ఇక విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం 346 టీఎంసీలు వాడగా దీనికి సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించి మొత్తం కూడా 523.60 టీఎంసీలు తెలంగాణ రాష్ట్ర సర్కారు ఉపయోగించింది. మొత్తంగా ప్రస్తుతం జలాశయంలో 44 టీఎంసీలు మాత్రమే ఉండడంతో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియనంతా కూడా ఆపివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కుడి ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల దగ్గర ఈ పరిస్థితి నెలకొంది. సాగునీటికి ఇబ్బంది అవుతున్న క్రమంలో తెలంగాణ సర్కారు ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం దగ్గర విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ఆపివేయాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక తాజాగా మనమున్నటువంటి ఈ ప్రాంతం ఇదంతా కూడా తెలంగాణ ప్రాంత పరిధిలోకి వస్తుంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 2725.30 మిలియన్ల యూనిట్ల ఉత్పత్తి చేసి ఈ సంవత్సరం సరికొత్త రికార్డును తిరగరాసింది ఈ ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. దీనికి సంబంధించి అధికారులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఏదైతే 2007, 2008కి సంబంధించి 2544.004 మిలియన్ యూనిట్లను అప్పట్లో ఉత్పత్తి చేసింది. కానీ ఈ సంవత్సరం 2725.30 మిలియన్ల యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయడంతో ఇది సరికొత్త రికార్డుగా కూడా చెప్తున్నారు. దీన్ని సాధించేందుకు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం 523.60 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్లు జలవనరుల శాఖ ఇంజనీర్లు తమ నివేదికలో చెప్తున్నారు. వరద సమయంలోనే కాకుండా నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువల ద్వారా కూడా నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని శ్రీశైలం జలాశయం నుంచి పూర్తిగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తూ వచ్చారు ఈ సంవత్సరానికి. ఇక ప్రజెంట్ శ్రీశైలం అడుగంటుతుంది కాబట్టి నేటికి శ్రీశైలం జలాశయానికి సంబంధించి 44.08 టీఎంసీలకు తగ్గిపోయింది. డ్యామ్ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు. ప్రస్తుతం 824.10 అడుగుల మట్టంలో నీరుండి మొత్తంగా 44 టీఎంసీలు మాత్రమే జలాశయంలో ఉంది. కాబట్టి మొత్తంగా 8200 అడుగుల లెవెల్లో ఇదంతా కూడా ఉంది. కాబట్టి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2.400 క్యూసెక్లు ఎత్తిపోస్తే ఏపీ ప్రభుత్వం ముచ్చుమర్రి ద్వారా ఎత్తిపోతల పథకం ద్వారా 741 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్, ఇవి రెండు కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఈ సంవత్సరం విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణ 2007, 2008 సంవత్సరానికి సంబంధించి ఆ రికార్డునంతా కూడా తిరగరాస్తూ సరికొత్త రికార్డును కూడా ఈసారి సృష్టించడంతో ఒకవైపు ఇంజనీర్లు, మరోవైపు జెన్కో అధికారులు పూర్తి స్థాయిలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ తెలంగాణకు వచ్చే వాటా ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను చాలా క్లియర్గా మెయింటైన్ చేస్తూ ముందుకు పోతామని చెప్పి కూడా జెన్కో సీఈగా ఉన్నటువంటి కేవీ సత్యనారాయణ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించి ఈ రెండు జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల దగ్గర పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియను ఆపివేసినటువంటి సిచ్యువేషన్ శ్రీశైలం డ్యామ్ దగ్గర కనిపిస్తుంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, శ్రీశైలం డ్యామ్ నుండి.